ఇక్కడ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడద్దు మరి. గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు, మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, శిరీష గారు, గౌరవనీయులు రామారావు గారు, గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ గొల్లూరు అంజయ్య గారు, ఆశీష్ గారు, ఇంకా ప్రభుదాస్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, పన్నాల గీతా గారు, ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు పన్నాల, మహిపాల్ రెడ్డి గారు, బేతాల బాలరాజ్ గారు, సాయిజన్ శేఖర్ గారు, ఇంకా పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని చెప్తూ, మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు, బాగా చూస్తున్నట్టుంది ఇక్కడ. థ్యాంక్ యూ. కాకపోతే అదే ఒక విషయం, అక్కడ అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తోయకండి, బాగుండదు, వాళ్ళని తోయకండి, మహిళల్ని తోయకండి, చిన్నపిల్లల్ని ఏమనకండి. నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు. సరే, హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేసినారు. కానీ కొన్ని జిల్లాలలో, గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడుగుల మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పిచ్చారు. బట్ ఏమీ బాధ లేదు, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ ఈ రోజు కొత్త పాత్ర ఇచ్చారు. ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు, అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలల్లోనే తేడా స్ఫుటంగా కనబడుతున్నది. ఒకసారి గుర్రాన్ని చూసి ఆ తర్వాత గాడిదని చూస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ అట్లే ఉంది. కానీ నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మాకు కాదు, ఆయనకు కాదు, ఇంకెవరికి కాదు. ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినామా, ఎంత కష్టపడ్డామా, ఏమైనా మంచి చేసే ప్రయత్నం చేసినామా అనేది ముఖ్యం. తప్పకుండా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి, ఏఎస్ రావు డివిజన్ అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం. మీ ఆశీస్సులు, ఆ భగవంతుల ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేరు పేరున ఇంత రాత్రి కూడా వచ్చేసిన మీ అందరికీ, యువసేన సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.